కళ్ళు ఇలాగే ఇంకా చెప్పుకుంటూ పోతే కళ్ళ గురించి మనం చాలా ప్రికాషన్స్ తీసుకోవాలి. కళ్ళు మన ముఖానికి అందం, ఆరోగ్యం. కళ్ళు లేకపోతే మనకి వేరే అసలు ఛాన్సే లేదు. కళ్ళు చాలా ఇంపార్టెంట్. సో ఈ కళ్ళు ఉన్న కళ్ళని ఇంకా అందంగా ఎలా దిద్దుకోవాలి, సో ఈ కళ్ళ గురించి మనం ఇంకొన్ని చెప్పుకుందాం. కళ్ళు చాలామంది కళ్ళు ఇచ్చింగ్ వస్తాయి, మండుతాయి, బట్ రఫ్ చేసేస్తూ ఉంటారు. దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. చక్కగా డైలీ 2 times కూల్ వాటర్, మంచి ఫ్రెష్ కూల్ వాటర్తోని కళ్ళు వాష్ చేసుకుంటూ ఉండాలి. ఇది కాకుండా మనకి లెలోనిన్ బయట దొరుకుతుంది. సో ఆ లెలోనిన్ తీసుకొని ఆ లెలోనిన్లో ఒక 2-3 drops మంచిగా ఏదైనా ఆయిల్, ఆల్మండ్ వేయచ్చు, లేదంటే మంచి కోకోనట్ ఆయిల్ 2 drops వేసి దాన్ని ఐ చుట్టూ మసాజ్ చేస్తూ ఉంటే సో అండర్ ఐ డార్కే కాకుండా ఐస్ మీకు రెగ్యులర్గా కూడా చాలా తేజ్గా ఉంటూ ఉంటాయి. సో ఇలాగే కాకుండా కళ్ళు అండర్ ఐ డార్క్, క్రౌ ఫీట్, డార్క్ సర్కిల్స్, ఇచ్చింగ్స్, ఆ కంటి చుట్టూ వచ్చే కొన్ని ర్యాష్ బాల్స్. ఇప్పుడు ప్రాబ్లం ప్రతి ఒక్కరికి ఏంటంటే చిన్న చిన్న బాల్స్ రావటం, ఆ రింకిల్స్లో మళ్ళీ సన్నగా బాల్స్ స్టార్ట్ అవటం. సో ఇది కంటి అట్రాక్షన్ తగ్గిపోవటం, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఇది మనిషికి నిద్ర లేకపోతే కూడా రావచ్చు, ఫ్యామిలీ హెరిడిటీ ఉండొచ్చు. సో నిద్ర కంపల్సరీ 8 hours ఫ్రెష్గా నిద్రపోవాలి. 8 hours లేని వాళ్ళు కనీసం 6 hours అయినా పడుకోవాలి. సో ఈ నిద్ర ఇలా ఉండి కూడా ఈ బాల్స్ వస్తున్నాయి అంటే ఆ బాల్స్కి ప్రికాషన్స్ చిన్నది ఒకటి రాగానే దాన్ని రిమూవ్ చేయడానికి ట్రై చేయాలి. నెగ్లెక్ట్ చేయొద్దు. వదిలేసి దీన్ని ఎలా చేద్దాము, అది చేద్దాం, ఇది చేద్దాం అని మొత్తం వదిలేస్తే మొత్తం డ్యామేజ్ అయిపోతుంది అక్కడ స్కిన్ అంతా. సో అందుకని 1-2 బాల్స్ రాగానే ఫస్ట్ ఎందుకు వస్తున్నాయి ఇవి అని అడ్వాన్స్లో కూడా బయట చాలా ట్రీట్మెంట్స్ ఉన్నాయి దీనికి. సో ఈ ముందు మనం ఇంట్లో ఇలాంటివి తీసుకున్నాక కూడా అవి ఇంకా ఎక్కువ వస్తున్నాయి అన్నప్పుడు అడ్వాన్స్ ట్రీట్మెంట్కి మనం ప్రిపేర్ చేసుకొని సో అవి తీసుకుని ఒక 4-5 sittings తీసుకున్నట్టయితే ఈ కళ్ళు ఇంకా అందంగా, ఆరోగ్యంగా కూడా ఉంటాయి.